తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నల్గొండ జిల్లాలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఉన్న జంటకు గ్రామస్తులందరూ కలిసి దేవశుద్ధి చేశారు. స్తంభానికి కట్టేసి చెప్పుతో కొట్టారు ప్రజలు. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి బంధాలు సమాజంలో ఎన్నో సమస్యలకు దారితీస్తున్నాయి. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన దీనికి తాజా ఉదాహరణగా నిలిచింది. అడవిదేవులపల్లి మండలం మొలకచర్ల గ్రామంలో గ్రామస్తులు వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక జంటకు దేవశుద్ధి చేశారు. స్క్రీన్ మీద ఆ విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. మొలకచర్ల గ్రామానికి చెందిన ఓ వివాహితతో నాయకుని తండాకు చెందిన రమేష్ అనే వ్యక్తి చాలా కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం రెండు కుటుంబాల పెద్దలకు కూడా తెలిసింది. వాళ్ళు ఎన్నోసార్లు హెచ్చరించారు కూడా. ఈ బంధం తప్పు, ఇది చేసేది కరెక్ట్ కాదు, పద్ధతి మార్చుకోండి, ఇప్పటికైనా మారండి అని వాళ్ళకి చెప్పారు. కానీ వాళ్ళు ఎంతకీ వినిపించుకోవాలా. ఎంత చెప్పినా వినకపోవడంతో గ్రామస్తులు వాళ్ళ మీద కన్నేశారు. ఇటీవల రమేష్ ఆ వివాహితను కలిసేందుకు రాగానే గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చొక్కా పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టేశారు. ఆ విజువల్సే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. స్తంభానికి కట్టేశారు, ఇద్దరిని కట్టేశారు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, మీ తీరు మార్చుకోండి. ఇది ఈ విధంగా చేస్తే పక్కన కుటుంబాలు, ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి చాలా రోత కలుగుతోంది వాళ్ళకి. ఇలాంటి ప్లేస్లో మీరు ఈ విధంగా వచ్చి ఈ విధంగా చేయటం అనేది పూర్తిగా చాలా దుర్మార్గం. ఇది దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే చిన్నపిల్లలందరూ కూడా మిమ్మల్ని చేదరించుకుంటూ ఉన్నారు. మీ ప్రవర్తన మార్చుకోండి అని చెప్పి మీ పెద్దలకు చెప్పినా మీరు కనీసం వినిపించుకోవట్లేదు. మీకు తగిన శాస్తి జరగాల్సిందే అంటూ అక్కడున్న ఆడవాళ్ళు చెప్పులతో కొడుతున్నారు. మీరు విజువల్స్ చూస్తుంటే కనిపిస్తోంది. చెప్పులతో కొడుతున్నారు. వాడిని ఎన్నిసార్లు హెచ్చరించినా చెప్పినా వినిపించుకోకుండా ఈరోజు మళ్ళీ రావడంతో వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాపు కాసుకుని కూర్చున్నారు. వీడొచ్చాడు, అందరు రండి. ఇంటి చుట్టుపక్కల ఉన్న కుటుంబాలందరినీ కూడా ఒక్కసారిగా పిలిచారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి అతన్ని పట్టుకుని ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టేసారు. చూడండి, వాడినే కాదు ఆ వివాహితను కూడా తీసుకొచ్చి ఆ స్తంభానికి కట్టేసి ఇద్దరిని కట్టేసి బడితి పూజ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శంకర్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శంకర్, విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు తీరు మార్చుకోలేదు. గ్రామస్తులే ఇక వాళ్ళని ఆ చట్టం కూడా తమ చేతిలో తీసేసుకున్నారు. పోలీసులకు ఒకవైపు కంప్లైంట్ చేశారు, కానీ పోలీసులు వచ్చేలోపే ఇష్టం వచ్చినట్టుగా చెప్పులతో కొడుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నారు ఇంకా గ్రామస్తులు? చూసుకోవచ్చు, ఇది నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మొలకచెరులో జరిగినటువంటి ఈ ఘటన చాలా నిజంగా కూడా వీళ్ళు చేసే పద్ధతిని మార్చుకోకపోవడంతో అంటే ఈ మొలకచెరులకు చెందినటువంటి మహిళ అంటే వివాహితతో గత కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాలుగా ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి నాయకుని తండాకు చెందినటువంటి రమేష్, వీరిద్దరూ కొంతకాలంగా ఈ వివాహేతర సంబంధం పెట్టుకుని కొనసాగిస్తున్న క్రమంలోనే ఇటు ఇరు వర్గాల నుంచి, ఇటు మహిళల నుంచి, తర్వాత రమేష్ నుంచి, వీళ్ళిద్దరి మధ్య నుంచి చాలా సార్లు పంచాయతీ పెట్టి పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి మాట్లాడిపించినా కూడా వీళ్ళిద్దరిలో ఎలాంటి మార్పు జరగలేదు. అంటే చాలా సార్లు మందలిచ్చారు పెద్ద మనుషులు కూడా, ఇది మీరు చేసేది తప్పు అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా వీళ్ళు వినకుండా ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్ గా కంటిన్యూ చేయడం తోటి ఒకనొక సందర్భంగా వీరు అంటే మన జరిగిన విషయంలో ఆ తిమ్మాయిపాలెం వెళ్లే మట్టి దారిలో వీళ్ళిద్దరు ఉండడం తోటి అక్కడ గ్రామస్తులు వీళ్ళిద్దరిని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆ మట్టి దారి నుంచి నేరుగా వాళ్ళ తన ఇంటికి వెళ్ళిపోయి రెడ్ హ్యాండెడ్ గా ఇంట్లో పట్టుకొని వాళ్ళని వచ్చాడు రమేష్ వచ్చి ఇంట్లో ఉన్నాడని చెప్పేసి చెప్పగానే తను ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండ్ పట్టుకొని తీసుకొచ్చి వారి గల్లా బట్టి చెట్టు కట్టేసి అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి స్తంభాన్ని కట్టేసి దేహశుద్ధి చేశారు. అంటే పోలీసులకు కూడా వీళ్ళు ఇచ్చినట్టు సమాచారం ఇచ్చేటప్పటికి అంటే పోలీసులు కూడా వచ్చారు, వీరిపైన విచారణ కూడా చేపట్టారు. ఇది పూర్తిగా అంటే నాయకుడు చెందిన రమేష్ ని గాని ఆ మొలకచెర్లకు చెందినటువంటి వివాహిత ఇద్దరిని కూడా ఆ ఊర్లో చెట్టు కట్టేసి. శంకర్, ఆ వివాహిత ఆ మహిళ భర్త ఎక్కడుంటారు?
భర్త కూడా ఊర్లోనే ఉంటాడు. అయితే తను కూడా ఆ ఇంటి నుంచి బయటికి వెళ్తానని చెప్పిన తర్వాత తను భార్య తన రమేష్ ని అంటే ఆ వివాహితుడిని కూడా పిలిపించుకొని ఇంట్లో ఉన్న క్రమంలోనే వీళ్ళిద్దరు రెడ్ హ్యాండెడ్ గా ఇంట్లో దొరకడం, అక్కడ ఉన్న గ్రామస్తులు ఇంట్లో ఉన్న దాన్ని చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఊరు ఉన్న స్తంభానికి కట్టేసి కొట్టడం జరిగింది. మనం చూస్తున్నాం ఇష్టం వాళ్ళు స్తంభానికి కట్టేయడం కావచ్చు, చెప్పులతో మహిళలు అక్కడ ఉన్నటువంటి తండాలో ఉన్న మహిళలందరూ కూడా కొడతా ఉన్నారు. పోలీసులు వచ్చారు తర్వాత పోలీసులు వచ్చారు, ఇద్దరిని కూడా స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఓకే. ఆ మహిళ అట్లా అతను ఒకవైపు కొడతా ఉన్నారు. ఆమె ఏం చెప్తోంది? ఆ వివాహిత ఇది తప్పు కదా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు కదా. ఇప్పుడేం చెప్తుంది ఆమె? రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత ఆమె రియాక్షన్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి అంటే మొలకచర్లకు సంబంధించినటువంటి మహిళ కూడా ఏం చెప్తున్నది అంటే, ఎస్ నాకు రమేషే కావాలి, ఇన్ని రోజులు నేను రమేష్ తోటే ఉంటానని చెప్పేసి తన ఏకోవాదంగా అంటే గంట పదంగా చెప్తా ఉన్నది. నాకు రమేషే కావాలని చెప్తా ఉన్నది. అందుకే నేను ఈ వివాహేతర సంబంధం పెట్టుకున్నాను, కొంతకాలంగా నేను రమేష్ తోటే ఉంటున్నాను, అందరికీ తెలుసు, మీరు పెద్ద మనుషులు ఎన్ని చెప్పినా కూడా నేను వినను, నాకు రమేషే కావాలని చెప్పేసి తను బలంగా చెప్తా ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు మరి భర్త? ఆ భర్త నాకు న్యాయం జరగాలి అంటే ఇక్కడ చేసినటువంటి మహిళ పైన శిక్షలు పడాలి, నాకు న్యాయం జరగాలి, నాకు ఆ పిల్లలు అంటే నాకు పిల్లలకు సంబంధించి న్యాయం జరగాలని చెప్పేసి తన భర్త కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతోటి కూడా వాళ్ళ సంబంధం అంటే పెద్ద మనుషులతోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వేడుకుంటా ఉన్నాడు. ఓకే. ఇద్దరిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు, పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు ఇద్దరు కూడా. దానిపైన ఎస్ఐ గారు అక్కడ ఉన్నటువంటి కేసుని విచారణ చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళకు దీనికి సంబంధించినటువంటి వీళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి పూర్తిగా విచారణ చేసే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. ఓకే శంకర్, అది వివాహేతర సంబంధాలు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇటువంటి సంబంధాలు సమాజంలో ఎన్నో దారుణాలకి కారణం అవుతున్నాయి. మనం చూస్తున్నాం గతంలో కూడా చాలా సందర్భాల్లో వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలు నాశనం చేసుకోవటమే కాదు, తమకు పుట్టినటువంటి పిల్లలను కూడా అనాథలుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు ఉంది. తల్లిదండ్రులు లేని పరిస్థితులు తీసుకొస్తున్నాయి. గతంలో మనం ఎన్ని చూడలేదు. వివాహేతర సంబంధాలు పూర్తిగా కుటుంబాలు సర్వనాశనం అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయినా కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియుడి మోజులో పడిపోయి తమ జీవితాలని నాశనం చేసుకునే పరిస్థితుంది. ఇక్కడ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు పెద్దలకు చెప్పారు ఇది కరెక్ట్ కాదు, మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి. ఎక్కడా వినలా. ఆ ప్రియుడి మోజులో పడిపోయి పూర్తిగా భర్తను నిర్లక్ష్యం చేయటం, పిల్లల్ని నిర్లక్ష్యం చేయటం, జీవితాలని నాశనం చేసుకునే పరిస్థితుంది. ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఆ భర్త కూడా ఇక నేను ఏమితో ఉండలేను, వేగలేనని చెప్పేసి అన్నాడు. పద్ధతి మార్చుకో అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను, కానీ వినిపించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఆ పిల్లలు కూడా, ఇప్పుడు తండ్రి కూడా నాకు ఈ పిల్లలు కూడా వద్దనుకుంటే ఏంటి పరిస్థితి? పిల్లలు అనాథలుగా మారిపోయే పరిస్థితి ఉంటుంది కదా. సో డెఫినెట్గా ఇలాంటి అనైతికమైనటువంటి బంధాలు జీవితాలన్నీ కూడా సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. పూర్తిగా అక్కడ గ్రామస్తులు చాలా కోపోద్రిక్తులు అయిపోతున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో వాళ్ళు కూడా ఇది ఇక్కడ మన కాలనీలో మన తండాలో ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? ఇప్పటికైనా పద్ధతి మార్చుకో అని చెప్పి వాళ్ళ పెద్దల్ని పిలిపించి చాలాసార్లు పంచాయతీ పెట్టాం, కానీ వీళ్ళు మాత్రం మారట్లేదు. వీళ్ళకి ఎలా అయినా సరే శిక్ష వేయాల్సిందే. వీళ్ళు మనం పోలీసులు కంప్లైంట్ ఇస్తే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారే, మళ్ళీ వదిలిపెట్టేస్తారు. కానీ వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే మనం స్తంభానికి వేసి కట్టేసి కొట్టాలని చెప్పి వాళ్ళు భావించి గ్రామస్తులందరూ కూడా, అక్కడ మహిళలు చూడండి ఎట్లా కొడుతున్నారు, చెప్పులు తీసుకుని కొడుతూ ఉన్నారు ఆ రమేష్ అనేటువంటి వ్యక్తిని. ఇక్కడ మన తండాలోకి వచ్చి మన ఫ్యామిలీ కుటుంబ సభ్యుల ఇంట్లోకి చొరబడి ఈ విధంగా అనైతిక బంధాన్ని కొనసాగిస్తున్నాడు వీడు ఇంకా మారలేదు అని చెప్పి కొడతానే ఉన్నారు. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు.